2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద గోదావరి నదిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని ఆర్డీఓ జీవీవి సత్యనారాయణ, తహసీల్దార్ నజీర్ హుస్సేన్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 4 బోట్లను లైఫ్ జాకెట్స్తో పాటు ఏర్పాటు చేశామని, ప్రజలు అవసరమైతే గానీ బయటికి రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చిన నెంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరారు. రెవెన్యూ శాఖ, మత్స్య శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్ 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మనకి గంటి పెదపూడి మన బి గన్నవరం మండలం గంటి పెదపూడి విలేజ్కి సంబంధించి 4 యాప్టేషన్స్కి లింక్ అయిన గోదావరి కాలువ పాయి నుంచి వెళ్ళే 4 యాప్టేషన్స్కి ప్రతి వర్షాకాలంలో వచ్చే విధంగా ఈసారి కూడా టెంపరీగా వేసుకున్న ఈ రోడ్డు కొట్టుకుపోవడం జరిగింది. ఈ రోడ్డు కొట్టుకుపోవడం వల్ల పబ్లిక్ ఎవరికి కూడా 4 గ్రామాల ప్రజలు ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా మోటరైజ్డ్ బోట్స్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఇమీడియట్గా బోట్స్ అన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా వితౌట్ లైఫ్ జాకెట్ ఏ ఒక్కరు కూడా బోట్లో ప్రయాణించకుండా తగ్గించేమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ 4 మోటరైజ్డ్ బోట్స్ ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంట్ అందరూ కూడా 24 అవర్స్ మోనిటర్ చేస్తున్నారు. మనకి నియర్లీ 2000 పాపులేషన్ ఈ ఇంటి పెదపూడికి సంబంధించి ఈ 4 యాప్టేషన్స్లో ఉన్నారు. ఇక్కడ ఉన్న ఈ 4 యాప్టేషన్లో ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఆల్రెడీ మేము తెలియజేసుకున్నాం. అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఈ బోట్లు ఇక్కడికి బయటికి రావద్దని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ 4 యాప్టేషన్ సంబంధించి విద్యార్థులు, స్టూడెంట్స్ అందరికీ కూడా హాలిడే డిక్లేర్ చేస్తున్నారు కలెక్టర్ గారు. కాబట్టి తల్లిదండ్రులు ఎవరో వరి అవ్వద్దు, ఎటువంటి వరి అవ్వద్దు, పిల్లల్ని ఎవరిని కూడా ఈ బోట్లో స్కూల్స్ పంపించి ఏర్పాట్లు కూడా చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. మీకు ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పేసి మీ దగ్గర మా పంచాయతీ సెక్రటరీస్, అందరూ లోకల్ తహసీల్దారు అందరూ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఉంటే తెలియజేవలసిందిగా 4 యాప్టేషన్స్ తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఇక్కడ అలర్ట్గా ఉండి ఇక్కడ అందరూ కూడా నిత్యం 24 అవర్స్ కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయితే అందరం కూడా తక్షణం అటెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.